చెప్పవే నువ్వు బ్యాడ్డా గుడ్డా? అమ్మా ఉమ్. వీడియో ఆపేయనమ్మా. ఆ? వీడియో ఆపే. వీడియో ఆపేసేదే ఏమి వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఆర్న బాగా చదువుకుంటుందేమో అని అనుకుంటున్నారు. ఆర్న చదవట్లేదని చెప్పి తెలియాలి కదా. ఎందుకు ఆపుతాను వీడియో? ఆపను. ఆపుదామనుకో వాళ్ళు ఇంకా అలాగే అనుకుంటారు. ఆర్న గుడ్ అనుకుంటున్నారు. పాప కూడా చూస్తాడు కదా, పాపకు తెలుస్తుంది. వచ్చి ఆర్నని ఇంట్లో వేసి ఇంట్లో దూరేసి బెల్ట్ తీసుకుని వాయించారు. అప్పుడు ఉంటది. వాయించాలి, వాయించకపోతే లాభం లేదు. బెల్ట్ తీసుకుని కొట్టాలా దీన్ని. చూడు మాట్లాడు, బాగా కూర్చో. ఆ రోజు పోయిన రెండో రోజే ఏబిసిడీలు రాసేసావు కదా. పోయిన రెండో రోజే ఏబిసి కింద కూర్చో బాగా అన్నీ కాడ. రెండో రోజే ఏబిసిడీలు రాసావు కదా నువ్వా. ఇప్పుడు ఎందుకు రాయట్లేదు? ఏమి మీ టీచర్ ఏం చెప్పింది? ఏబిసిడీలు చెప్పలేదు మీ టీచరు? ఏబిసిడీలు చెప్పలా? మరి నువ్వు ఎందుకు రాయట్లేదు? బాగా కూర్చుంటావా, కూర్చోవా? చెప్పు. ఏం చెప్పింది మీ మేడము? ఏం రాసావు? ఏబిసిడీలు ఎక్కడ రాసావు? రాత్రి అన్నయ్య రాసిల్లా? నువ్వు రాసావా? ఎప్పుడు నేర్చుకుండేదే? రేపు నేను వచ్చానా మీ మేడం దగ్గరికి? ఎందుకు వద్దు? పెద్దగా మాట్లాడు. మీ మేడంకి బాధ ఎందుకుంది? ఎవరెవరికి బాధలు ఉన్నాయన్నీ నీకు తెలిసేస్తాయా? మేడంకి బాధ ఏం బాధ? నేను అడిగానా ఏంటి మేడం మీకు బాధగా ఉందంట, ఆరు నాకు చెప్పారంట అని. ఏమి నువ్వు చెప్పావు కదా నాకు. ఏంది నన్ను మీ మేడం దగ్గరికి రావద్దనిందా? నిన్నొక్కదాన్ని రమ్మనిందా? ఎందుకని? రేపు నేను అన్నయ్యని పంపిస్తాలే మీ మేడం దగ్గరికి. అన్నయ్యని పోయి రిమోట్ పక్కన పెట్టరు. వాళ్ళ మేడం అడుగు యక్షిత్, ఆర్నా వాళ్ళ మేడం బాధగా ఉందని చెప్తుంది అని చెప్పని పంపించాను. ఏమి అయితే ఏముంది, పోయి అడిగేసి వస్తాడు, తప్పేముంది? అన్నయ్యకే చెప్తా, అన్నయ్యనే వెళ్ళమంట. వెళ్ళు జిట్టు, రేపు వెళ్ళేసి మా చెల్లెలు అన్నయ్యకి ఎందుకు మాట్లాడు? అన్నయ్య బాగానే చదువుతున్నాడు కదా. నువ్వే కదా. సరే రేపు తాతని పంపిస్తాలే. ఏం పంపివునా? ఏమివే మాట్లాడు. పంపినా తాతని? నువ్వు బాగా చదివేస్తావా, చదవ్వా? ఎంతకాడికి మా టీచర్ అందంగా లేదంటావు, మా టీచర్ బాధలో ఉందంటావు. నిన్ను పోయి ఏబిసిడీలు రాసుకోవే, అవి చదువుకోవే, నేర్చుకోవే అని చెప్పని నేను ఫీజులు కట్టేసి నిన్ను స్కూల్కి పంపిస్తుంటే, నువ్వు స్కూల్కి పోయి వచ్చినప్పటి నుంచి కొన్ని రోజులు ఏం చెప్పావు? మా టీచర్ అందంగా లేదమ్మా అని చెప్పావు. ఇప్పుడేమంటే అందంగా ఉన్నది అని చెప్తున్నావు. మళ్ళీ ఏం ఏబిసిడీలు నిన్న రాసావు కదా, ఈరోజు ఎందుకు రాయలేదు అంటే ఏమంటున్నావు? మా టీచర్ బాధలో ఉంది అని అంటున్నావు. ఏం బాధ? ఇందాకేం చెప్పావు నువ్వు? ఏం అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? అయితే ఇప్పుడు నిజంగా మీ మేడం బాధలో ఉంది కదా, ఆమె బాధ ఏందో తీరుస్తాను, నేను వచ్చి అడుగుతా.
మేడం ఎందుకు మీరు బాధలో ఉన్నారంట అని చెప్పి అడుగుతా. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఏడుపు? తిట్టారు ఎవరు తిట్టారు? మీరు ఏమని తిట్టాం మేము? మీరు తిట్టి మరి పంపిస్తున్నారా మేడం చెప్పేస్తున్నారు మీదికి. అంటే మేము మేడం చెప్తామంటే తిట్టినట్ట? ఇద్దరు చెప్పేస్తున్నారు. మా ఇద్దరు మీద చెప్తాం మీ మేడంకి? కాదమ్మా సరే మేమే వస్తాంలే మీ మేడం దగ్గరికి. నేను ఆటోలో తినే ఒక్కడే పోతున్నా. వెళ్ళు, మాకేమి. నేను కూడా వస్తుంది వస్తా వచ్చా ఎందుకంటే పెట్టుకున్నా. ఎప్పుడు మా మేడం బాధలో ఉంది. రోజు బల్బుని తీసుకెళ్ళొద్దండి, హాఫ్ బల్బుని తెస్తుంది ఇంటికి. ఏం బల్బము సగం తెచ్చావు అని అంటే, ఆ బాబుకి బల్బం లేదంటమ్మా అందుకని ఇచ్చేసి వచ్చానులే. ఏమవుద్ది ఇప్పుడు అని నన్నే బెదిరించేస్తుంది. అదేమంటే నేను ఎక్కడ తెచ్చాను నీకు బల్పాలంటే, మా పప్పాకి చెప్తాలే తెచ్చిస్తాడులే, మా కారు తాతకు చెప్తాలే తెచ్చిస్తాడులే అని మాట్లాడుద్ది. ఇంట్లో పని చేయదు తినేసి పడుకుంటది. రేపు పప్ప పెళ్లి చేసుకొని ఆయన పోతాడు, అప్పుడేం చేస్తావా? అప్పుడు ఎవరిని అడుగుతావా? ఎవరిని అడగవా? అప్పుడు పొదుపు చేసుకుంటావా? ఏంది స్కూల్కి పోకుండా ఇంట్లో ఉంటావా? ఇంట్లో ఉంటే చదువు రాదు ఏం రాదు. నేను ఎందుకు పోతాను పనికి? కాదువే, నువ్వు పెన్సిలు, అలేజరు, షాక్మారు, బలపాలు అన్నీ తీసుకెళ్ళినప్పుడు భద్రంగా తీసుకురావాలి. మా ఫ్రెండ్కి లేదు, ఆ బాబుకి లేదు అని సరే ఒక్కరోజు ఇవ్వాలి. రోజు అట్లాగ ఇచ్చేస్తే నీకెవరిస్తారు? ఎవరు ఇవ్వరు కదా. అప్పుడు వచ్చి నువ్వు నా దగ్గరే ఏడుస్తావు నాకు బలపాలు లేవు అని. అప్పుడు ఏం చేయాలి? రేపు ఈరోజు బలపాలు అని చెప్పి వదిలేస్తాను. రేపు బుక్స్ కూడా ఇచ్చేసి వస్తావా మీ ఫ్రెండ్స్కి లేవని? ఎందుకులే, ఇచ్చేసి వచ్చేసేయలే, పాపం వాళ్ళు కూడా బాధలో ఉంటారు కదా, అందుకని ఇచ్చేసేయి. ఏంటి? సరే నేను పప్పాకి ఫోన్ చేసి చెప్తాలే. వాళ్ళ స్కూల్లో పిల్లలకి బుక్స్ లేవంటరా, వాళ్ళు బాధలో ఉన్నారంట, అందుకని ఇది ఇచ్చేసి వస్తుందంట. బాగా కూర్చో, వీడియో తీసేటప్పుడు ఇచ్చేసి వస్తుందంట అని చెప్పానా? ఇంకొక తడవ కానీ అట్లా చేసావని అనుకో, ఏబిసిడీలు నిన్న రాసావు, ఈరోజు మళ్ళీ వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయ్యా? ఎక్కడికి పోలేదా? మైండ్లో ఉండాయా? ఎప్పుడు రాస్తావా? ఇప్పుడే రాస్తావా? వాళ్ళకి చెప్పు, మళ్ళీ వీడియోలో మీకు రాసి చూపిస్తాను అని చెప్పు. చెప్పు, రాసి చూపిస్తుందంటండి మీకు. సరే బాయ్ చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ అండి. ప్లీజ్ అండి మా వీడియోకి లైక్ కొట్టండి. నువ్వు ఏబిసిడీలు రాస్తే వాళ్ళు లైక్ కొడతారంట, లేకపోతే కొట్టరంట. పెద్దగా చెప్పు. నువ్వు రాసి అంటే చూపి, అప్పుడు కొడతారంట వాళ్ళు లైక్. బాగా చదువుకుంటావు అయితే? అందరు బాధలు అందాలు అవన్నీ వదిలేస్తావా? వదిలేస్తావు కదా. ఎవరు బాధలో ఉన్నా నీకు పల్లె, ఎవరు అందంగా ఉన్నా లేకపోయినా నీకు పల్లె, నీకు చదువు కావాలా. ఓకేనా? ఇంకో తడవ కానీ మా మేడం బాధలో ఉంది, మా మేడం అందంగా లేదు అన్నావు అనుకో, నీ ఒళ్ళు బగలు కొట్టేస్తా. అంతే. బాయ్ అండి, మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. బాయ్.